దేవరా ట్రైలర్ మొత్తానికి రిలీజ్ అయిపోయింది. అండ్ రియాక్షన్ కూడా మీకు అప్లోడ్ చేసేసాను. మన రియాక్షన్ ఛానల్స్లో డిస్క్రిప్షన్లో కామెంట్ బాక్స్లో మీకు లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను అనమాట. అండ్ పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ ఇన్ డెప్త్గా డిస్కస్ చేద్దాం. అట్ ది సేమ్ టైం పార్ట్ 1 వరకు ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్, ఫైన్. ఫస్ట్ పార్ట్ వరకు అంటే మనం ఎన్నోసార్లు చూసిన స్టోరీ లైన్నే, అంటే మన ఫాదర్ సన్ క్యారెక్టర్స్ అయితే ఉంటాయి. అంటే దేవరా మాత్రమే కాదు, నెక్స్ట్ వచ్చి మనకి గేమ్ చేంజర్లో కూడా ఇదే అనమాట, ఫాదర్ సన్ టెంప్లెట్ అనమాట. బట్ మనకి అంటే ఒకసారికి పార్ట్ 1కి కావాల్సినంత మోతాదులో కమర్షియల్ ఎలిమెంట్స్ కానీ, సాంగ్స్ కానీ, ఫైట్స్ కానీ, ఎలివేషన్స్ కానీ దేవరాకి పార్ట్ 1కి ఇట్స్ గుడ్, ఇంతవరకు బాగానే ఉంది. బట్ పార్ట్ 2కి వెళ్ళే అంత స్కోప్ ఉందా అంటే నాకైతే అంత పెద్దగా అనిపించలేదు. ఎందుకంటే ట్రైలర్లో ఇట్ ఈస్ క్లియర్ కట్ స్టోరీ లైన్ ఏంటని చెప్పేసి పిన్ పాయింట్కి అర్థమైపోయింది. ఓకే, మనం ఫస్ట్ పాజిటివ్స్ డిస్కస్ చేద్దాం, లేటర్ మీకు ఏంటా మ్యాటర్ అని చెప్పేసి ఉందా, స్కోప్ ఉందా లేదా, ది రెస్ట్ ఆఫ్ ది డ్రాబ్యాక్స్ అన్ని కూడా మనం డిస్కస్ చేద్దాం. ట్రైలర్లో మాత్రం మన దేవరాని అలాగే యంగ్ దేవరాని ఈ రెండింటిని కూడా మనకి ఎన్టీఆర్ గారు తన పర్ఫార్మెన్స్ వైజ్గా క్యారెక్టర్ని చాలా బాగా మనకి డిఫరెన్షియేట్ చేసి మనకి చూపించారు అనమాట, ఇంక్లూడింగ్ ది బాడీ లాంగ్వేజ్. మ్యాన్ దేవరానేమో ఫియర్లెస్ అవుతారు, డైలాగ్స్ చెప్పేటప్పుడు కూడా మనకి వాయిస్లో మనకి ఆ గంభీరం, ఆ బేస్ అనేది మనకి చాలా బాగుంది. అట్ ది సేమ్ టైం యంగ్ దేవరాలో మనకి అమాయకత్వం, మనకి గొడవలు ఎన్ని వద్దాయి, మనం శాంతం ప్రశాంతం టైప్ మనం ఇలా ఉందాం. అలాగే బాడీ లాంగ్వేజ్లో కూడా మనకి అది చాలా బాగా మనకి పోర్ట్రే చేశారు అనమాట. ఇవన్నీ బాగున్నాయి. అండ్ మన సైఫ్ అలీ ఖాన్ గారు కూడా చాలా బాగున్నారు. మనకి డబ్బింగ్ కూడా చాలా కేర్ తీసుకున్నారు భయ్య. మనకి షార్ట్ హెయిర్లో, ది సేమ్ టైం మనకి లాంగ్ హెయిర్లో మనకి వాయిస్ మాడ్యూల్ కానీ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగున్నారు. విజువల్స్ అండ్ సినిమాటోగ్రఫీ చాలా అంటే చాలా బాగున్నాయి. ముఖ్యంగా మనకి మూవీ మ్యాక్స్ మనకి అంటే యాక్షన్ బ్లాక్ అంటే డ్రామా కూడా మనకి మ్యాక్స్ అంతా కూడా మనకి కొంచెం నైటే ఉండిద్ది అనుకుంటా. క్వాలిటీ మాత్రం చాలా బాగా పుల్ ఆఫ్ చేశారు. ఎస్పెషల్లీ ఆ షార్క్ది కూడా మనకి నిజంగా అది మాత్రం చాలా బాగుంది. బట్ మనకి కొన్ని చోట్ల మాత్రం గ్రీన్ మ్యాట్ వేశారు, బ్లూ మ్యాట్ వేశారు అని చెప్పేసి అది క్లియర్గా అర్థమైపోతుంది. విఎఫ్ఎక్స్ అనేది మనకి అది క్లియర్గా అయితే అర్థమైపోతుంది. ఎట్ మనకి అది చూడడానికి ఇబ్బందికరం కానీ లేదంటే మనం ట్రోల్ చేసే విధంగా కానీ మాత్రం లేదు, ఇట్స్ గుడ్ అనిపించింది. అట్ ది సేమ్ టైం మనకి కొన్ని ఎలివేషన్ షార్ట్స్ ఫ్రేమ్స్ ఏవైతే ఉన్నాయో మనకి రీసెంట్గా అయితే మనకి ఆ మూన్ ఉంది, అండ్ ఇప్పుడు మనకి ఎన్టీఆర్ గారు మనకి సింగిల్ హ్యాండ్తో పట్టుకున్నది, అండ్ ఆ షార్క్ది. అట్ ది సేమ్ టైం మనకి బోట్ మొత్తం పెళ్ళినప్పుడు 2 చేతుల్లో మనకి కత్తులు ఉన్నాయి కదా, వాళ్ళు ప్రత్యేకంగా డిజైన్ చేసుకున్న వెపన్స్ అనేవి ఈ ఫ్రేమ్స్ కానీ ఎలివేషన్ ఫ్రేమ్స్ మాత్రం చాలా ఉన్నాయి. అవన్నీ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఎప్పుడైతే మన అనిరుద్ధ్ మామ ఇన్స్ట్రుమెంట్స్లో చేంజ్ ఎప్పుడైతే మారుస్తాడో ఆ మ్యూజిక్ అనేది చాలా బాగుంటుంది అనమాట. మీరు ఫియర్ సాంగ్ దగ్గర నుంచి ఫియర్ సాంగ్ కానీ, చుట్టుమల్లె కానీ, రీసెంట్గా వచ్చిన దావుది కానీ ఇవి బాగా అబ్జర్వ్ చేస్తే ట్యూన్స్లో మీకు ఫ్రెష్గా అనిపించింది ఏది, చుట్టుమల్లి. అది అందుకే అంత బాగా మనకి ఇన్స్టెంట్గా వచ్చింది అనమాట. సో దీంట్లో కూడా మ్యూజిక్ పరంగా మనకి ఆ బీట్స్ అనేవి నాకు ఫ్రెష్గా అనిపించట్లేదు. ఆయన అవే ఇన్స్ట్రుమెంట్స్ వాడటం వల్ల మనకి ఆ చేంజ్ ఓవర్ అనేది మనకి అంత స్పష్టంగా లేదనమాట. ఇప్పుడు మనకి సరిపోదా సేవరం ట్రైలర్ ఉంది, మీరు అబ్జర్వ్ చేస్తే మనకి క్లియర్గా ఉంటుంది అనమాట. మనకి ఎన్నో డిఫరెంట్ ట్యూన్స్ అండ్ లేయర్స్ ఉన్నాయని చెప్పేసి మనకి క్లియర్గా మనకి వినిపిస్తూ ఉంటాయి. బట్ అనిరుద్ధ్ దగ్గర ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఇన్స్ట్రుమెంట్స్ అనేవి అన్నీ అదే సిమిలర్గా వాడుతూ ఉంటాడు. సో మనకి ఇంకా థియేటర్లో ఫైనల్ కాపీలో చూద్దాం ఎన్ని కొత్త డిఫరెంట్ ట్యూన్స్ ఉన్నాయని చెప్పేసి. అండ్ ఇంకా డ్రాబ్యాక్స్ విషయానికి వచ్చేస్తే మీకు ఎన్నోసార్లు చెప్తూ ఉంటాయి కదా, చాలాసార్లు ఎగ్జాంపుల్స్ కూడా మీకు ఇచ్చాను. సింపుల్ స్టోరీ లైన్ అంటే మనం ఎన్నోసార్లు చూసిన స్టోరీ లైన్ అయినా కానీ స్క్రీన్ ప్లేలో ప్రెజెంటేషన్లో మనం దాన్ని ఎంతో ఎంగేజింగ్గా ఆడియన్స్ని హుక్ చేసే విధంగా మనం రివీల్ చేసి చూపించవచ్చు అని చెప్పేసి మీకు చాలాసార్లు చెప్పాను. ఎగ్జాంపుల్గా హాయ్ నాన్న రీసెంట్గా వచ్చిన ది బిగ్గెస్ట్ రాక్ సాలిడ్ ఎగ్జాంపుల్ మహారాజా మూవీ. సో మనకి ఇప్పుడు దేవరా స్టోరీ ఏమీ కొత్తది కాదు, ఇట్ ఈస్ వెరీ క్లియర్. చెప్తా సింపుల్గా. ఇప్పుడు మనకి ఎక్కడో మనకి ఒక ఊరుంది, ఇంకా సముద్రం అయితే ఉంది, సింపుల్ చెప్తున్నాను, సముద్రం అయితే ఉంది. వీళ్ళందరూ కూడా కేవలం రాత్రిపూటే కంటైనర్స్ మొత్తాన్ని కూడా విపరీతంగా దొంగతనం చేస్తూ ఉంటారు అనమాట. నిర్దాక్షిణంగా అందరికి అస్సాం టికెట్లు అయితే ఇచ్చేస్తారనమాట మన సైఫ్ అలీ ఖాన్ బ్యాచ్, ఓకే భైరవ బ్యాచ్ అనమాట. సో ఇవన్నీ వద్దండి, శాంతం ప్రశాంతం చంపటం తప్పండి అని చెప్పేసి మన పెద్ద ఆయన వచ్చేస్తారు. అది మన దేవరా క్యారెక్టర్ అయితే వస్తారనమాట. సో ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే శ్రీకాంత్ గారు, భైరవ, ఎన్టీఆర్ గారు అందరూ కూడా అక్కడే ఉన్నారనమాట. బట్ మన దేవరాకి ఇలా చంపటం కానీ ఇలా తప్పుడు పనులు చేయడం కానీ ఏమి ఇష్టం లేదు. సో మనోడేమో నచ్చ చెప్తారు అందరికీ, బట్ వాళ్ళందరూ వినరు. సో ఇంకా వెనకపోయేసరికి వాళ్ళందరికీ భయం చెప్దాం అని చెప్పేసి దేవరాలో ఉన్న వైరల్స్ క్యారెక్టర్ మొత్తం బయటకు వచ్చేసిద్ది అనమాట. మనం మంచిగానే ఉందా అని చెప్పేసి వాళ్ళు గట్టిగా భయం అయితే చెప్తాడనమాట. వీళ్ళు వినరు అనమాట. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే భైరవ దేవర ఇద్దరు కూడా ఫైట్ చేసుకున్నారు ఒక రింగ్లో. అంటే ఎవరి మాట నెగ్గాలి అంటే ఆ పవర్ కోసం లాంటిది అనమాట. మీరు అబ్జర్వ్ చేస్తే సైఫ్ అలీ ఖాన్ కూడా అదే చెప్తారు. ఓకే
నీ మాటే చెల్లిద్ది అని చెప్పేసి. బట్ మన భైరవ మామ అయితే వినకుండా బ్యాక్ స్టాబింగ్ చేస్తున్నట్టు వీళ్ళు ఏంటంటే కంటైనర్స్ మొత్తాన్ని కూడా విపరీతంగా దొంగతనం చేస్తూ ఉంటారు అనమాట. మైట్ బి అది వాళ్ళ జీవనాధారం. ఒక పాయింట్ ఆఫ్ టైంలో రివీల్ అయ్యింది. ఇక్కడ మీకు క్లియర్ కనిపిస్తుంది కదా, వీళ్ళు కంటైనర్స్ మీద నుంచి సముద్రంలోకి దిగుతున్నారు, ఆ ఫైట్ జరుగుతుంది అనమాట. ఇక్కడ మన సైఫ్ అలీ ఖాన్ చొక్కాకి కూడా ఆ కత్తులు బాగా గుచ్చుకొని తను చనిపోయినట్టు మనకి అలా నమ్మిస్తారు. బట్ లేటర్ మనోడు అడవిల్లో బతుకుతూ జుట్టు విపరీతంగా పెంచుకొని కసి పెంచుకుంటాడు, దేవుని చంపేద్దాం అని చెప్పేసి. తర్వాత మనకి వాళ్ళ అబ్బాయి కనిపిస్తారు అనమాట. సో దేవరాస్ అని ఏంటంటే మనకి గొడవలు వద్దు, ఏమొద్దు, శాంతం ప్రశాంతం. లేకపోతే మనకి యంగ్ దేవర క్యారెక్టర్ ఇలా కూడా ఉండొచ్చు అనమాట. బయటికేమో మనకి అమ్మాయికుల్లాగా భయస్తుల్లాగా మనకి పోర్ట్రే చేస్తూ, ఇన్సైడ్ మాత్రం వాళ్ళ ఫాదర్ టైప్ మనకి ఫియర్లెస్ వైలెన్స్ అవతార్ లాగా కూడా మనకి ఇలా చూపించచ్చు ఉండొచ్చు. బట్ వన్ పాయింట్ జీ అని చెప్పేసి మనకి ఎలివేషన్ ఇస్తారు. ఓ ఏ దేవరానేనా మనం చూసేది, ఈ కైండ్ ఆఫ్ ఎలివేషన్ అయితే ఇస్తారనమాట. నాకు తెలిసి అది షార్క్ ఎపిసోడే. అంటే దేవరాసన్కి ధైర్యం ఉంది, తను కూడా ఫైట్ చేయగలడు, తనేమి భయస్తుడు కాదు అంటే ఆ ఒక క్యారెక్టర్ ఆర్క్ని చేంజ్ చేయడం అనమాట. అది షార్క్ ఎపిసోడ్ అయింటే మాత్రం ఇంకా చాలా బాగుండిద్ది. అంటే ఆ ఎలివేషన్ ఇంకా పంపు ఉండిద్ది అనమాట. మీరు అబ్జర్వ్ చేస్తే ఆ షార్క్ మీద నుంచి వెళ్ళేది కూడా మన యంగ్ దేవరానే అనమాట. వాళ్ళందరికీ అస్సాం టికెట్లు ఇచ్చేస్తారు. ఇట్స్ గుడ్ మ్యాన్. అంటే పార్ట్ 1 వరకు మనం చూసిన స్టోరీనే కానీ మంచి కమర్షియల్ సాంగ్స్తో, ఫైట్స్తో, వన్ సైడ్ కూడా అయితే మన వల్ల కాదులే, క్యూట్ లవ్ ట్రాక్తో, ఎలివేషన్స్తో దేవర అయిపోయింది. ఐ రిపీట్, నేను దేవర పార్ట్ 1 అని చెప్పట్లా, దేవర ఇలా క్లోజ్ చేసేసుకోవచ్చు. బట్ మనకి ఇంకొక విలన్ తీసుకొచ్చారు అనుకోండి, ఇదే మళ్ళీ సేవియర్, ఇదే మళ్ళీ రివెంజ్ కాన్సెప్ట్ ఉంటుంది పార్ట్ 2కి తీసుకెళ్ళడానికి. బట్ మనకి హుక్ చేసే విధంగా మనకి ఉంటుంది అనేదే బిగ్గెస్ట్ క్వశ్చన్. నాకైతే అది ఉండదు అనుకుంటున్నా. ఉంటే ఇట్స్ గుడ్, బట్ నాకైతే అంత నమ్మకం రావట్లేదు. అది విషయం అయితే. అండ్ దిస్ వన్ గోస్ ఫర్ ది అబ్సల్యూట్లీ ప్యూర్ హాఫ్ సిల్వర్ అండ్ హాఫ్ గోల్డ్ మ్యాన్. సో ఇంకా మనం September 27th పార్ట్ 2కి మనకి హుక్ చేసే విధంగా ఎంతో స్ట్రాంగ్ పాయింట్ ఉండాలని కోరుకుందాం. ముఖ్యంగా వన్ సైడ్ కుట్లు మాత్రం అసలు ఉండకూడదు. ఒక్క యాక్షన్ బ్లాక్ ఉంటే పర్లేదు, కానీ అన్ని మాత్రం అలా ఉండకూడదు. సో అది విషయం అయితే. అండ్ దాట్స్ ఇట్ మ్యాన్. సబ్స్క్రైబ్ ఇఫ్ యు ఎంజాయ్ ఇట్ అండ్ I'll catch you on the next one.